సిటీవిజన్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు రాజకీయాలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. అది బయటనే కావచ్చు, సినిమాల్లో అయినా కావచ్చు. అయితే బయట ఎలా ఉన్నా సినిమాలో మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చూపించడానికి వీలు పడదు. కానీ సినిమాలో చూపించే ప్రతి సన్నివేశం చూసే ఆడియన్స్కు ఇది ఎక్కడో చూసినట్లు ఉంది అనిపించడం మాత్రం సహజం. మరి అలాంటి రాజకీయాలు ఏ విధంగా ఉంటున్నాయో హీరో నారా రోహిత్ నటించిన ప్రతినిధి సినిమాలో చూసేద్దాం పదండి. కుళ్ళ రాజకీయాలను, అందులో మునిగి తేలుతున్న తాము ఎన్నుకున్న నాయకులను కసితీరా కడిగేయాలని అందరికీ ఉంటుంది. అయితే సామాన్యుడికి అంత అవకాశం ఉండదు. అలాంటప్పుడు తమలాంటి సామాన్యుడికి ప్రతినిధిగా హీరో తాము చేయలేకపోతున్న పనిని తెరపై చేస్తున్నప్పుడు ఆనందమే వస్తుంది. సరిగ్గా అలాంటి కాన్సెప్ట్తోనే ప్రతినిధి సినిమాతో వచ్చారు. అయితే తాము ఎన్నుకున్న స్టోరీ లైన్కు గ్రిప్పింగ్గా ఉండే స్క్రీన్ ప్లే తయారు చేసుకోకపోవడంతో తెరపై పెద్దగా సంఘటనలు జరిగినట్లు అనిపించవు. అవినీతి అక్రమాలలో నిండిపోయిన రాజకీయ వ్యవస్థతో విసుగెత్తిన హీరో ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేస్తాడు. ఆయన్ని విడిపించటానికి రంగంలోకి దిగిన పోలీస్ కమిషనర్తో మాట్లాడి డిమాండ్స్కి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సమాజానికి ఉపయోగపడే అతని డిమాండ్స్ విన్న కమిషనర్ ఆశ్చర్యపోతాడు. ప్రజలు, మీడియా అంతా శ్రీనుని హీరోగా జేజేలు కొడతారు. మరోపక్క పోలీసులు అసలు శ్రీను ఎవరు, ఎందుకు ఇలా చేశాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు జరిగింది, దాని మోటివ్ ఏంటి, చివరకు ఏమైంది అనే పాయింట్ మీద కథ తయారు చేయడం జరిగింది. ఇలాంటి కథలకు కథనం తయారు చేసుకోవటం కష్టమే. ముఖ్యంగా ఎంతో సెక్యూరిటీతో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత ఈజీగా కిడ్నాప్ చేయవచ్చా అనే డౌట్ చూసే ఆడియన్స్కు వస్తుంది. అసలు ఈ సీన్ని ఎలా ప్లాన్ చేశాడో ఆ డైరెక్టర్కే తెలియాలి. ఈ విషయంలో కొంతవరకు మాత్రమే విజయం సాధించారు. ముఖ్యమంత్రి కిడ్నాప్ అన్న, పక్క దేశం ప్రధానమంత్రిని చంపారన్న చెల్లిపోయేదేమో కానీ సహజత్వానికి దగ్గరగా ఉండేలా సమాజంలో సామాన్యులు ఎదుర్కొనే కొన్ని సమస్యలను ఎక్స్ప్లోర్ చేస్తూ చేసిన చిత్రం కావటంతో కిడ్నాప్ డ్రామా నమ్మబుద్ధి కాదు. అలాగే సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా హీరో ఎక్కడా డీప్గా సమస్యల్లో పడినట్లుగా కనపడ్డు. ఇది అసలు ఎలా సాధ్యం, అంత ఈజీగా ఎలా కిడ్నాప్ చేయగలిగాడు అనే డౌట్ కలుగుతుంది ఆడియన్స్లో. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏటీఎంలో డబ్బులు తీసుకుంటున్నప్పుడు దొంగ నోటు రావటం సహజమైతే ఆ దొంగ నోటుకి అసలు నోటు కోసం ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయటం అనేది అస్సలు నమ్మశక్యంగా లేదు అని చెప్పాలి. ఎవరైనా కిడ్నాపర్ మంత్రుల స్థాయి వ్యక్తులను కిడ్నాప్ చేసినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు అడగటం లేదా వారికి సంబంధించిన వ్యక్తులను విడిచిపెట్టమని అడగడం చేస్తారు. కానీ సినిమాలో అలా చూపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 1000 రూపాయల కోసం కిడ్నాప్ చేయటం అలా ఉంచితే రాజకీయ నాయకుల మధ్య ఎలాంటి విషయాలు అయినా బయటికి వస్తాయి అని చెప్పడానికే ఈ సినిమా తీసినట్లుగా ఉంది. వారు ఏ విధంగా మాట్లాడతారు, అలాగే ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్ని పైరవీలు చేస్తారు చూపించడంతో పాటు వివిధ శాఖల అధికారులు ఏ విధంగా సతమతం అవుతారు అన్నది కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు. కిడ్నాపర్ తనకి గాంధీ గారు అంటే అభిమానం అని, ఆయనకి అహింస, మద్యపానం ఇలాంటి వాటికి వ్యతిరేకం.
అయితే మన దగ్గర నోటు మీద గాంధీ ఫోటో వేసి మరి ఆయనను అవమానిస్తున్నాం అని అందుకని ఇక మీదట నోటు మీద గాంధీ గారు ఫోటో లేకుండా కొత్త నోటును ప్రింట్ చేసి అప్పుడు తనకి ఇవ్వమని అడుగుతాడు. కానీ ఇక్కడ ఒక మంచి పాయింట్ని చెప్పించాడు దర్శకుడు. మనం ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. కొత్త నోట్ని ప్రింట్ చేయాలి అంటే దానికి ఎన్నో రూల్స్ ఉంటాయి. అనుకున్నంత వెంటనే నోటు మీద గాంధీ ఫోటో తీసి ప్రింట్ వేయాలి అంటే ముందు ఎన్నో చర్చలు జరగాలి. ఇందులో వివిధ శాఖల ఉన్నతాధికారులు అలాగే కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది జరగడానికి ఎంతకాలం పడుతుందో కూడా చెప్పలేం మనం. ప్రింట్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వాల్యూతో నోట్ ప్రింట్ చేయించాలి, ఇలాంటి విషయాలు కూడా చర్చకి వస్తుంటాయి. కొత్త నోట్ ప్రింట్ వేశాక పాత నోట్ల సంగతి ఏంటి, ఎవరి దగ్గర ఎంత ఉంది, ఇలాంటి లెక్కలు కూడా అవసరం అవుతాయి. అప్పటికప్పుడు నోటు రద్దు అంటే సామాన్య ప్రజలతో పాటు నిత్యం డబ్బుతో వ్యాపారాలు చేసే వారి పరిస్థితి ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే నోటు రద్దు చేయటానికి ఆలోచించాలి. దర్శకుడు ఇంకో కొత్త పాయింట్ను పట్టుకున్నాడనే చెప్పాలి. అది ఏంటి అంటే మనం ఏ వస్తువు కొన్నా అందులో చిల్లర పైసలు ఇవ్వకుండా మొత్తం రౌండ్ ఫిగర్గా చేసి డబ్బు తీసుకుంటాడు బిజినెస్ చేసేవాళ్ళు. ఉదాహరణకి ఒక వస్తువు ₹2.48 ఉంటే రౌండ్ ఫిగర్గా ₹3 తీసుకుంటాడు. ఇలా రోజుకి కొన్ని వేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజలు నష్టపోతూ ఉంటారు. ఇది ప్రతి మనిషి ఆలోచించవలసిన విషయం కదా. ఇక్కడ కిడ్నాపర్ స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ లింక్ పెట్టడం అనేది కాస్త ఆలోచిస్తే బాగుండేది. ప్రజలకి మంచి చేయాలి అంటే అది ఏదైనా ప్రభుత్వాల ద్వారానే కదా జరగాలి. ఇక్కడ ఒకసారి 2 ప్రభుత్వాలను ఆలోచించాలి అని చెప్పడం బాగుంది. దర్శకుడు సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా ఒక మంచి పాయింట్ను క్రియేట్ చేశాడు. ఎవరైతే తీసుకున్న వస్తువుకి చిల్లర తీసుకోకుండా వదిలేస్తున్నారో ఆ చిల్లర సీఎం రిలీఫ్ ఫండ్కి ఆటోమేటిక్గా అందులో జమ అయ్యేటట్లు ఒక జియో ఇవ్వాలని కొత్త పాయింట్ని చెప్పాడు. ఇది నిజంగా సామాన్య ప్రజలకు ఎంత లాభం కలుగుతుంది. ప్రభుత్వాలు ఈ పాయింట్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఏమైనప్పటికీ రాజకీయాలను కొత్త కోణంలో చూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్గా ప్రతినిధి 2 ఒక ప్రముఖ జర్నలిస్ట్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా ఇటీవల నారా రోహిత్ ప్రకటించడం జరిగింది. మరి ఇదండి సినిమాల్లో రాజకీయాలు ఎలా ఉంటున్నాయో సినిమా ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఈ ప్రోగ్రాంలో తిరిగి మరో రాజకీయ అంశాలతో వచ్చిన మరొక సినిమా విశేషాలతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.